ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజీ లోన్స్. మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ లోన్ మేనేజర్ గాయత్రి గారు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎన్బిఎఫ్సి అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్ గురించి ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. హాయ్ గాయత్రి గారు. హాయ్ అశ్విని గారు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎన్బిఎఫ్సి అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్, వీటి ప్రాసెస్ ఎలా ఉంటుంది, డిఫరెన్స్ చెప్పగలరు? సో అశ్విని గారు, మీరు అన్నట్టు డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అంటే కంప్లీట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటారు. గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే లైక్ యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నిటి గవర్నమెంట్ బ్యాంక్స్. సో డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఎన్బిఎఫ్సిస్ వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి క్రెడిలా ఉంది, ఇంక్రిడ్ ఉంది, ఆక్సిలో ఉంది, అండ్ టాటా క్యాపిటల్ ఉంది. సో దిస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎన్బిఎఫ్సిస్. కమింగ్ టు గవర్నమెంట్ బ్యాంక్స్, ఇప్పుడు మీకు చెప్పినట్టు యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా. డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, ఎన్బిఎఫ్సిస్ వచ్చేసి ప్రాసెసింగ్ టైం అనేది చాలా ఫాస్ట్ శాంక్షన్ అవుతుంది, తొందరగా శాంక్షన్ అవ్వదు. వీటిలో గవర్నమెంట్ బ్యాంక్లో తొందరగా శాంక్షన్ అవ్వదు, బట్ ఎన్బిఎఫ్సిస్లో ఫాస్ట్ శాంక్షన్ అనేది ఉంటుంది. ప్రాసెస్ టైం అనేది చాలా తక్కువ టైంలో శాంక్షన్ చేస్తారు ఎన్బిఎఫ్సి వాళ్ళు, బట్ గవర్నమెంట్ బ్యాంక్స్ కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి క్రెడిట్లా తీసుకుందామండి మన అండర్స్టాండింగ్కి. ఎన్బిఎఫ్సి వచ్చేసి హెచ్డిఎఫ్సి క్రెడిట్లా, గవర్నమెంట్ బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ తీసుకుందాం అశ్విని గారు. సో ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సి క్రెడిట్లాలో ఎలా ఉంటుందంటే, సెక్యూర్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు 10.5 స్టార్టింగ్ ఉంటుందండి, అండ్ అన్సెక్యూర్డ్ వచ్చేసి 11.5% ఉంటుంది. ఎందులో? హెచ్డిఎఫ్సి క్రెడిట్లలో. గవర్నమెంట్ బ్యాంక్ వచ్చేసి సెక్యూర్డ్ రేట్ మీకు చాలా తక్కువ ఉంటుంది, 10% ఉంటుంది, అండర్ 10% బిలో కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇలా ఉంటుంది. అండ్ వీటిది ఏంటంటే కొలెటరల్ ఉంటుంది. దీంట్లో 2 టైప్స్ ఉంటుంది ఎడ్యుకేషన్ లోన్‌లో. ఒకటి కొలెటరల్, ఒకటి నాన్ కొలెటరల్. కొలెటరల్ అంటే విత్ ప్రాపర్టీ. విత్ ప్రాపర్టీతో వీళ్ళు అప్ టు 1 క్రోర్ వరకు ఇస్తారు ఎన్బిఎఫ్సిస్. అండ్ యూనియన్ బ్యాంక్ మాత్రం మీకు 1.5 లేదా 2 క్రోర్ వరకైనా ఇస్తుంది. బికాజ్ అది గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి. కాకపోతే ప్రాసెస్ టైమ్ అనేది కొంచెం ఎన్బిఎఫ్సిస్ ఫాస్ట్ ఉంటాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ కొంచెం లెంతీ ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీ వచ్చేసి మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్లాలో ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే, వితౌట్ అడ్మిషన్ కూడా వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. అడ్మిషన్ లెటర్ అనేది మ్యాండేటరీ కాదు, బట్ గవర్నమెంట్ బ్యాంక్స్‌లో అడ్మిషన్ లెటర్ మీకు మ్యాండేటరీగా తీసుకుంటారు. సో ఇది అనేది డిఫరెన్స్. అండ్ ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్‌లో ఏందంటే కొన్ని కోర్సెస్‌కి డైరెక్ట్ ఈఎంఐస్ ఉంటాయి, బట్ గవర్నమెంట్ బ్యాంక్స్ డైరెక్ట్ ఈఎంఐ అనేది ఇవ్వదు. వాళ్ళకి డైరెక్ట్ ఈఎంఐ వచ్చినా గానీ, వాళ్ళది ఏదైతే కాలేజ్ లిస్ట్ ఉంటదో దాంట్లో లిస్ట్‌లో వచ్చినా గానీ మనకి డైరెక్ట్ ఈఎంఐ రాకుండా వాళ్ళు సఫిషియెంట్‌గా ఇంకా ఆల్టర్‌నేట్ ఏంటనేది మనకు చెప్తారు. లైక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందామండి. ఓకే. డొమెస్టిక్ ఎడ్యుకేషన్ లోన్ ఎలా ఉంటుందంటే, హెచ్డిఎఫ్సి క్రెడిట్‌లలో డైరెక్ట్ ఈఎంఐ వస్తుంది. లైక్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ వీళ్ళకి డైరెక్ట్ ఈఎంఐ వస్తుంది చాలా వరకు. బట్ కమింగ్ టు గవర్నమెంట్ బ్యాంక్స్, వీళ్ళు మీకు మారటోరియం పీరియడ్ ఇస్తారు. ఓకే. అండ్ నేషనల్ బ్యాంక్స్‌లో తీసుకుంటే గిట్లా మీకు అప్ టు 7.5 లాక్స్ వాళ్ళు వితౌట్ ఇన్‌కమ్ ప్రూఫ్స్ మీకు 7.5 లాక్స్ అనేది ఫండ్స్ వాళ్ళు ఇస్తున్నారు. అది ఎలా ఇస్తున్నారు? ఓన్లీ బేస్డ్ ఆన్ సిబిల్ పైన ఇస్తున్నారు వాళ్ళు. బట్ కమింగ్ టు ఎన్బిఎఫ్సిస్ వచ్చేసి మీకు డైరెక్ట్ ఈఎంఐ ఉంటుంది, హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ఈఎంఐ 2 పే చేసుకోవాలి ఎన్బిఎఫ్సిస్‌లో. కానీ గవర్నమెంట్ బ్యాంక్స్‌లో అలా ఉండదు. మీకు ఫ్రీ టైమ్ ఇస్తారు. మీరు చదువుకునే టైం వరకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదా ఈఎంఐ గాని పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈ 2 కంపేర్ చేసుకుంటే అశ్విని గారు, మనకి ద బెస్ట్ ఏందంటే, మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గినుక చూసుకొని తక్కువ కావాలంటే మీరు గవర్నమెంట్ బ్యాంక్స్ చూస్ చేసుకోవచ్చు. లేదు, నాకు ఫాస్ట్ ప్రాసెస్ కావాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నా ఓకే అంటే మీరు హెచ్డిఎఫ్సి క్రెడిలా లేదా అవాన్స్, ఇంక్రిడ్, ఆక్సిలో వీటిని అప్రోచ్ అవ్వచ్చండి. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎన్బిఎఫ్సిస్ అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్ అండి. ఇలా ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.